మనందరి ఆశాజ్యోతి మన స్ఫూర్తి హరీష్ అన్న రాగానే మనందరం రోమాలు నిక్కబడుస్తున్నాయి. మన రక్తం బీపీ ఎక్కువైంది. ఇప్పుడే హరీష్ అన్న నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం. దయచేసి అక్క 2 నిమిషాల టైం ఇచ్చింది. అక్క 3 నిమిషాలు దయచేసి మన పార్టీ గురించి నేను మాట్లాడే మన కార్యకర్తల గురించి. అన్న హరీష్ అన్న మీరు ఒక్కసారి మా బాధ వినాలి. మా నర్సాపూర్ గడ్డపైకి మళ్ళొక్కసారి వచ్చారు. మేము కష్టకాలంలో ఉన్నా మీ వెంబడే ఉంటాం. చివరి రక్తపు బొట్టు వరకు పార్టీ కోసం పనిచేస్తాం. మీ నాయకత్వంలో పనిచేస్తాం. తెలంగాణ పార్టీ కోసం పనిచేస్తాం. తెలంగాణ కోసమే ప్రాణం విడుస్తాం. తెలంగాణ అనుకుంటేనే ప్రాణం వదులుతాం. ఇది నా శపథం. ఇది మా నర్సాపూర్ గడ్డ మీద వదులుతున్న మా కార్యకర్తల నినాదం. జై తెలంగాణ. ఎందుకంటే హరీష్ అన్న ఏదో మేము అధికారం కోసమో మీ ప్రాపకం కోసమో ఏదో పొగడ్త కోసమే ఈ మాట అనలేం. మనం కష్టకాలంలో ఉన్నాం. నిజమా కాదా కార్యకర్తలు అలా చెప్పండి. ఇప్పుడు ఎందుకు వచ్చాం? పార్టీ కోసం పోరాడడానికి వచ్చాం. పార్టీ నాయకత్వానికి సపోర్ట్ చేయనుకున్నాం. పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి గ్రామాలలో త్యాగం చేయడానికి ఇక్కడికి మీ ముందుకు వచ్చాం హరీష్ అన్న. ఎందుకంటే మేము గత 30 సంవత్సరాల నుంచి నర్సాపూర్లో రాయికాలలో ఉన్నాం. మాకు గ్రామాన తెలుసు. మన దురదృష్టం కొన్ని అబద్ధాల వల్ల కొన్ని యూట్యూబ్ ఛానల్ వల్ల ఎంత పని చేసినా బంగారు తెలంగాణ దిశగా ప్రజలు మోసపోయి మన స్ప్రీ బ్రేకర్ పడ్డారు హరీష్ అన్న. కానీ మేమే మాత్రం వెనకడుగు పోయే ప్రసక్తే లేదు, వెనకడుగేసే ప్రసక్తే లేదు. పార్టీ కోసం పోరాడదాం. మా సునీతారెడ్డి గారి నాయకత్వంలో మీ నాయకత్వంలో మీ స్ఫూర్తితో మేమున్నామన్నా. మాకు ఎన్ని ఒత్తిళ్లు వస్తున్నాయి, ఎన్ని బెదిరింపులు వస్తున్నాయి, ఎన్ని కాల్స్ వస్తున్నాయి, అయినా మేము పార్టీ కోసమే ఉంటామని చెప్పాం. దురదృష్టవశాత్తు మనం 25 సంవత్సరాల నుంచి చెప్పాలా వద్దా తెలియదు, క్షమించాలే నాయకులు. మనం మదన్ రెడ్డి గారి నాయకత్వం పనిచేస్తాం. నిజంగా ఈ రోజు చాలా బాధగా ఉంది. కొందరు తప్పుదోవ పట్టించి భూ మాఫియాగాళ్ళు, మట్టి మాఫియాగాళ్ళు పాపం పెద్ద మనిషిని తప్పుదోవ పట్టించి ఈ రోజు వాళ్ళ కోసం పార్టీని వదిలిపోయేటట్టు చేశారు. వాళ్ళ పడదాం ఎప్పటికైనా మా ప్రభుత్వం వస్తుంది. మీరు ఎప్పుడైనా గుర్తించుకోండి. ఖబర్దార్ బిడ్డలారా, ఎప్పుడైతే పార్టీని ద్రోహం చేసి వెళ్లారో వాళ్ళ అంతు చూస్తామని సందర్భంగా తెలియజేస్తున్నారు. మాకు మా హరీష్ అని ఉన్నాడు, మాకు మా సునీతకు ఉన్నది. మేము ఏ మాత్రం భయపడలేదు. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఏమి చేసుకున్నా వాళ్ళ పోరాట స్ఫూర్తితో మేము ముంగడికి పోదాం. మాకు వాళ్ళకు తోడుగా వెంకటరామరెడ్డి అని వచ్చాడు. మేము ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో 172 గ్రామాలలో మా శివంపేట మండలంలో మా బూతులలో మెజార్టీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామన్నాం. ఎందుకంటే కానీ నాయకత్వం ఒక్కటి గుర్తించాలి, నాయకులు ఒక్కటి గుర్తించాలి. ఎవరైతే కష్టపడుతున్నారు మీరు బూతుల వారుగా లిస్టులు తీయండి అన్నా నేను చెప్తున్నా. పొద్దుగాల లేవగానే మీటింగ్ బోకలు తీసుకొని వచ్చి వాట్సాప్ లో పెట్టాలని నమ్మకండి. నేను నిజంగా చెప్తున్నా. ఎందుకంటే బూత్ వైజ్ల లిస్టు తీయండి. నేను మా శివంపేట మండలంలో ఇస్తా, మిగతా మండలాల్లో ఇస్తా. ఎవరైతే పొద్దుగా లేచి ఈ తాలూకాలో వేస్తాం మేము వాట్సాప్ లో వాళ్ళ బూత్లలో ఏ విధంగా ఓట్లు పడ్డాయి ఉన్నా మీరు ఒక్కసారి పరిశీలించండి. అదే మీరు గుర్తుపడిన కార్యకర్తలు ఉన్నారు, మీ స్ఫూర్తితో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళ బూత్లలో ఎక్కడ ఓట్లున్నాయి మీరు ఒక్కసారి గమనించాలి హరీష్ అన్న. బ్రోకర్ గాళ్లను, భజన చేసేటోళ్లను, తప్పుడు ప్రచారం చేసేటోళ్లను, నాయకులు ఎంబడి తీసేటోళ్లను మీరు నమ్మకాన్ని నేర్చిన దయచేసి మీరు క్షమించాలి. బాధతోని మాట చెప్తున్నా. ఎందుకంటే మొన్న పోటాపోటీ ఉన్నది. ఈ సమన్వయంతో పనిచేస్తాం. మా శివంపేట మండలంలో 50 బూతులు ఉన్నాయి. ఒక బూత్ లో చిన్న కార్యకర్తలు ఉన్నా వాళ్ళు కష్టపడి ఎదురొట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా వాళ్ళు మెజార్టీ తేగలిగారు. అదే పెద్ద లీడరు ఈయన స్టేజ్ మీదకి రాగానే మైకులు పట్టారు. వాళ్ళ బూత్లలో దాదాపు 70% కాంగ్రెస్ ఓట్లు పడ్డాయి. ఇది ఏ విధంగా అవుతుంది? స్థానిక నాయకత్వం లోపమా కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఇది గమనించాలి హరీష్ అన్న. మీకోసం కష్టపడే కార్యకర్తలు ఉన్నాం. ఎందుకంటే మాకు ఇప్పుడైతే పదవులు కావు, గవర్నమెంట్ లేదు, పైరవం చేసుకుంటాం కాదు. పార్టీ కోసం వచ్చినామన్నా, పార్టీ కోసం కష్టపడుతున్నాం, సమిష్టిగా పనిచేస్తాం. ఏదైనా బాధ చెప్తున్నామన్నా మా బాధనే కానీ ఇంకో ఆవేశం కానీ ఇంకో వ్యక్తిగతమైన దూషణ కానీ వ్యక్తిగతమైన ఆలోచన కానీ మా దగ్గర లేదు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు ఇవ్వండి. ఒక విచిత్రమైన పరిస్థితి నా సబూర్ నియోజకవర్గం నెలకొంది. ఎందుకంటే అయ్యో మదన్ రెడ్డి మనుషులు ఏమవుతారో కానీ మేము అందరం మిల్లానే ఉన్నాం. అదే సునీతారెడ్డి నాయకత్వంలో మేము పనిచేస్తాం, మీ నాయకత్వంలో పనిచేస్తాం. మా సునీతారెడ్డి అక్క గారు తల్లిలాగా వారు అందరికీ సమాన న్యాయం ఇస్తుంది. మేము పార్టీ కోసం పనిచేస్తాం. ఏ విధంగా మాకు హరీష్ అని ఉన్నారు, వెంకటరామరెడ్డి ఏం మాత్రం వెనుక పరిస్థితి అయినా అక్క ఇప్పటికే 3 సార్లు సైర చేస్తుంది. దయచేసి చాలా మాట్లాడేది ఉంది, ఈ నెల రోజులు కూడా మాట్లాడేది ఉంది. కాబట్టి దయచేసి చూపిస్తున్నా, నేను ఎప్పుడైనా కార్యకర్తల కోసమే మాట్లాడతా. 10 వచ్చినా రాకున్నా నా వెంట్రుకతో సమానం. ఎందుకంటే ఇప్పటి నుంచి కూడా నేను 6-7 ఎలక్షన్ల సభ నియోజకవర్గం మాట్లాడుతున్నా. దయచేసి మా శివంపేట మండల నాయకత్వం గట్టిగా ఉందన్నా.
మేము సమిష్టిగా పనిచేస్తాం. మా జడ్పీసీ గారు కానీ, మా ఎంపీపీ గారు కానీ, మా చంద్రగౌడ్ గారు కానీ, మా మాధవరెడ్డి గారు కానీ, ఇంకా చాలా నాయకత్వం ఉంది మా దగ్గర. ఈ సమిష్టిగా పనిచేసి మేము శివంపేట మండలంలో ఆధిక్యం ఇస్తామన్నా. చాలా మాట్లాడతాం. మా సీనియర్ నాయకులు మా తోడుగా గోపి గారు కూడా ఉన్నారు. వీళ్ళ నాయకత్వంలో పనిచేస్తాం. దయచేసి ముందు అయితే నాకు గలాలు వినిపిస్తా. చాలా మాట్లాడతా. థ్యాంక్ యూ. ఎంపీపీ అధ్యక్షులు అత్నూరా గారిని